హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నాన్ ఐటీ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో ఉన్న బేగంపేట్ లొకేషన్లో పోస్టింగ్ అయితే ఉంటుంది. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్కి వేకెన్సీస్ అఫీషియల్గా 200 రిలీజ్ చేయడం జరిగింది. 200 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిన ఇన్బౌండ్ ప్రాసెస్ అనమాట. అవుట్బౌండ్ కాదు, ఇన్బౌండ్. వచ్చిన కాల్స్ని మాట్లాడాలి, వాళ్ళకు ఉన్న క్వైరీస్ని సాల్వ్ చేయాలి. ఎటువంటి సేల్స్ ప్రెజర్ అనేది ఉండదు. 2 వే క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. పికప్ అండ్ డ్రాప్, డోర్ స్టెప్ పికప్, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్ దగ్గర పికప్ చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెషర్స్కి మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ ఇంటర్మీడియట్ అర్హత గైస్ గుర్తుపెట్టుకొని, ఇంటర్తో ఇమ్మీడియట్గా జాబ్ కావాలి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదు అస్సలు, కావాలనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోస్ చూడండి. ఓకే. సో ఒకవేళ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అబ్బాయి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు వచ్చేసి క్యూ కనెక్ట్ డిజిటల్ సొల్యూషన్స్ నుంచి రావడం జరిగింది. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే నౌకరీ వెబ్సైట్తో టైఅప్ అయ్యి ఈ నోటిఫికేషన్ ఇక్కడ నౌకరీ ప్లాట్ఫామ్ పైన అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి సంసిది బిజినెస్ సొల్యూషన్స్ వాళ్ళు అయితే పోస్ట్ చేయడం జరిగింది. 0 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు హైదరాబాద్ లొకేషన్, పోచారం లేదా బేగంపేట్ లొకేషన్లో అయితే పోస్టింగ్ ఉంటుంది. సో మనకు టైమ్ అండ్ వెన్యూ చూసుకున్నట్లయితే 19th ఆగస్ట్ నుంచి 28th ఆగస్ట్ వరకు అయితే వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 9:30 AM నుంచి 5:30 PM వరకు ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి మీ లేటెస్ట్ అప్డేటెడ్ సీవీ తీసుకొని డాక్యుమెంట్స్ ఒరిజినల్తో పాటు జిరాక్స్తో పాటు మీరు ఇమ్మీడియట్గా వాకిన్కి అయితే వెళ్ళిపోండి. సో అడ్రస్ చూసుకుంటే 1-8-371 గౌరా ట్రినిటీ ఎస్పీ రోడ్, పట్టిగడ్డ, బేగంపేట అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పిన్ కోడ్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, వ్యూ ఆన్ మ్యాప్. సో మ్యాప్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కాంటాక్ట్ చేయాల్సిన పర్సన్ తిరేంద్ర, మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఓకే. సో ఈ మొబైల్ నెంబర్ కాల్ చేసి ఒకసారి వెళ్ళిపోండి, కనుక్కోండి. ఓకే. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్కి వెళ్ళిపోతే 200 వేకెన్సీస్తో మన ముందుకైతే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతే ఈ ప్రాసెస్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ ఇన్బౌండ్ ప్రాసెస్. సో కస్టమర్ సపోర్ట్ సంబంధించి యాక్సిస్ బౌండ్ ఇన్బౌండ్ వాయిస్ అనమాట. ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్. శాలరీ ఫ్రెషర్స్కి 14,000 జీతం ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. అలాగే 6 days వర్కింగ్ ఉంటుంది, 1 week ఆఫ్ ఉంటుంది రొటేషనల్. 2 వే క్యాబ్ ఫెసిలిటీ ఇస్తారు. 35 కిలోమీటర్స్ అప్ టు 35 కిలోమీటర్స్ వరకు 2 వే క్యాబ్ ఫెసిలిటీ అనమాట. హైదరాబాద్ చుట్టుపక్కల 35 కిలోమీటర్లు ఉంటే మీకైతే 2 వే క్యాబ్ ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఆన్సర్ ఎంక్వైరీస్ బై క్లారిఫైయింగ్ డిజైర్డ్ ఇన్ఫర్మేషన్, రీసెర్చింగ్, లొకేటింగ్ అండ్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో డిటర్మైన్ రిక్వైర్మెంట్స్ బై వర్కింగ్ విత్ కస్టమర్స్తో వర్క్ చేసి రిక్వైర్మెంట్స్ అని డిటర్మైన్ చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది, ఇష్యూస్ రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే కస్టమర్ రిక్వెస్ట్ ఏదంటే క్లారిఫై చేసి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే బేసిక్ టెలిఫోన్ ఎటిక్యూట్ తెలిస్తే సరిపోతుంది. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ తెలిసి ఉండాలి. ఎబిలిటీ టు రైట్, రీడ్ అండ్ స్పీక్ ఇంగ్లీష్ టు సూట్ బిజినెస్ లెవెల్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజెంట్ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. రీజనల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ యాజ్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ అనమాట. డెసిజన్ మేకింగ్ కెపబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ థింకింగ్ ఉండాలా, కస్టమర్ ఫోకస్ సెంటర్డ్ ఉండాలా, బీయింగ్ అటెంటివ్ అన్నట్టు అని క్లియర్గా మెన్షన్ చేశారు. రోల్ చూసుకుంటే కస్టమర్ రిటెన్షన్, వాయిస్, బ్లెండెడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇండస్ట్రీ టైప్ చూసుకుంటే బీపీఎం, బీపీఓ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అనమాట, పర్మనెంట్. అలాగే వాయిస్, బ్లెండెడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంటర్మీడియట్ అభ్యర్థులు మాత్రమే ఈ వాక్ ఇంటర్వ్యూకి ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి. ఈ ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ గైస్. హైదరాబాద్ నడిబొడ్డులో మీకైతే అవకాశం అనమాట. సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్స్లో కమెంట్ చేయండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. దీనికి సంబంధించిన ఏ లింక్ అయినా కూడా టెలిగ్రామ్ ఛానల్లోనే పేస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఇమ్మీడియట్గా ఇది చూసుకొని వాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.